ఏ నిమిషంలో ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచారో అప్పటి నుండి ఆ అంశం చంద్రబాబు నాయుడును వదలకుండా వెంటాడుతూనే ఉన్నది. ఇప్పుడు విషయం ఏమిటంటే, జనసేన పొత్తులో టీడీపీ ఎన్ని సీట్లకు పోటీ చేయబోతోంది, ఏ నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందనే విషయం దాదాపు డిసైడ్ అయిపోయింది. 32 నియోజకవర్గాలు కావాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడిగితే కుదరదు, 25 సీట్లు తీసుకోమని చంద్రబాబు చెప్పారట. గట్టిగా పట్టుబడితే మహా అయితే మరో 3 సీట్లు ఇవ్వచ్చని అంటున్నారు. ఏదేమైనా ఎక్కువలో ఎక్కువ 30 సీట్లకైతే దాటదని తేలిపోయింది. ఇక్కడే తమ్ముళ్లకి చంద్రబాబు వెన్నుపోటు అంకానికి తరలేచింది. విషయం ఏమిటంటే, జనసేనకు ఇస్తున్న నియోజకవర్గాలను చంద్రబాబు డిసైడ్ చేసేశారు. అంతా డిసైడ్ అయిపోయిన తర్వాత తొందరలోనే తమ్ముళ్లతో మాట్లాడాలని అనుకున్నారట. జనసేనకు కేటాయించిన నియోజకవర్గాల్లో టికెట్లు కోల్పోయిన నేతలతో చంద్రబాబు మాట్లాడబోతున్నారట. ఏ పరిస్థితుల్లో ఆయా నియోజకవర్గాలను జనసేనకు కేటాయించాల్సి వచ్చిందో వివరించి చెబుతారట. గెలుపును దృష్టిలో పెట్టుకుని జనసేనకు సీట్లను ఇవ్వాల్సి వచ్చిందన్న విషయాన్ని చెప్పి తమ్ముళ్లని బుజ్జగించబోతున్నారట. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, సీట్లను జనసేనకు ఇవ్వాలని డిసైడ్ అయిన తర్వాత తమ్ముళ్లని పిలిపించి మాట్లాడాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇక్కడే జగన్ కు చంద్రబాబు తేడా కనబడుతోంది. వైసీపీలో కూడా ఎమ్మెల్యేలకు జగన్ టికెట్లు ఇవ్వలేదు. ఎమ్మెల్యేల స్థానాల్లో ఎవరు పోటీ చేస్తే గెలుస్తారనే విషయాలను జగన్ సర్వే చేయించుకున్నారు. టికెట్ల కేటాయింపుకు ముందుగానే ఎమ్మెల్యేలను పిలిపించి మాట్లాడారు. టికెట్లు ఇవ్వటం లేదన్న విషయాన్ని చెప్పి ఎందుకు ఇవ్వటం లేదో కూడా చెప్పేశారు. కానీ ఇక్కడ చంద్రబాబు జనసేనకు నియోజకవర్గాలను ఇచ్చేసిన తర్వాత తమ్ముళ్లను పిలిచి మాట్లాడాలని అనుకుంటున్నారు. అంటే ముందే నియోజకవర్గాలను జనసేనకు కేటాయించడం ద్వారా తమ్ముళ్లకు వెన్నుపోటు పొడిచారని అర్థమవుతోంది.